నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ఎన్సెడెక్స్ వద్ద గత సోమవారం 5725తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి 15 తగ్గి 5710, జూలై వాయిదా 6 పెరిగి 5787 వద్ద స్థిరపడింది. మున్ముందు 5825 నుండి 5850 ధరతో లాభం చేకూరే అవకాశం ఉంది. ఎందుకనగా దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్లలో ఇంతవరకు రైతుల వద్ద సరుకు నిల్వలు ఉన్నాయి మరియు కొత్త సీజన్ ప్రారంభం వరకు కూడా ఈ సరుకు సరఫరా కొనసాగగలదు. కాగా నూనె మిల్లులలో కూడా సమృద్ధిగా సరుకు నిల్వ ఉన్నందున మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద 75 నుండి 80 వేల బస్తాల సరుకు రాబడి కాగా నాణ్యమైన సరుకు 5500 నుండి 5640, మీడియం 5200 నుండి 5350. రాజస్థాన్లోని సుమేర్పూర్లో ప్రతిరోజు 7 నుండి 8 వేల బస్తాల రాకపై 5400 నుండి 5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, గిద్దలూరు, వినుకొండ ప్రాంతాలలో 5400 నుండి 5500 ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె 10 కిలోలు 1290, కమర్షియల్ 1250, పిండి 100 కిలోలు, టాక్స్ పెయిడ్ 2000, హైదరాబాద్లో బిఎస్ఎస్ నూనె 1250, కమర్షియల్ 1240, పిండి క్వింటాలు 1800. తెలంగాణలోని జడ్చర్ల మార్కెట్లో 200 నుండి 300 బస్తాల ఆముదాల రాబడిపై 5300 నుండి 5450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.